నిన్న మొన్న ఏమైతుందో మీరు చూస్తా ఉన్నారు. రాష్ట్రంలో ఏమైతా ఉంది. నిన్న షాద్ నగర్లో ఒక సైకో రాజ్ కుమార్ అనే ఒక సైకో ముగ్గురు పిల్లల్ని ముగ్గురు పెద్దవాళ్ళను ఆరుగురిని గొంతు కోసి చంపిండు. ఎంత బాధ అనిపిస్తుంది. అలా ఇంకా బాధ కలిగేది ఏంటంటే 7 కుటుంబ సభ్యుల్లో ఒక్కరు మిగిలిపోయింది. ఆ ఒక్కరు ఎవరంటే ఒక అమ్మాయి, పాపం చిన్న పిల్ల, చెవులు వినబడవు, మాటలు రావు, కాళ్ళు లేవు. ఆ అమ్మాయి పరిస్థితి ఏమైతుంది ఒక్కసారి ఆలోచించండి. ఇంతకాలం వీళ్ళే ఆ అమ్మాయికి నోట్లే కలిపి అన్నం పెట్టిండ్రు, ఆ అమ్మాయిని బాత్రూమ్ తీసుకుపోయిండ్రు, ఆ అమ్మాయికి స్నానం చేయించిండ్రు, ఆ అమ్మాయికి బట్టలు వేపించిండ్రు. ఇప్పుడు ఆ సైకోగాడు ఆ పిల్లని ఒక్కదాన్ని ఇడిచిపెట్టి మొత్తం 6గురిని చంపిండు. ఎంత బాధ. ఇది పూర్తిగా రేవంత్ రెడ్డి వైఫల్యం. పోలీసు వాళ్ళు చేయాల్సిన పని చేస్తలేరు. పోలీసు వాళ్ళని రాజకీయాలకు బీఆర్ఎస్ పార్టీ వాడు ఎవడన్నా చిన్న ట్వీట్ పెడితే వాని మీద సాయంత్రం కల్లా కేసు పెడుతున్నారు, పట్టుకపోతున్నారు. మరి ఈ సైకో రాజ్ కుమారు అమ్మాయిని రేప్ చేసినాడు. మైనర్ అమ్మాయిని రేప్ చేస్తే 45 రోజుల పాటు పోలీసు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు? 45 రోజుల పాటు మీరు అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద వారిని జైలుకు పంపితే ఇవాళ ఈ 6గురు ప్రాణాలు కాపాడబడేవాళ్ళు కదా. రేవంత్ రెడ్డి వచ్చినాక ఇలా ఆడపిల్లలున్న తల్లిదండ్రులు భయపడే పరిస్థితి ఏర్పడ్డది. పోక్సో కేసులో ఒక నిందితుడిని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రేవంత్ రెడ్డికి సన్నిహితుడు, ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ 20 లక్షల రూపాయలు లంచం తీసుకొని వారిని అరెస్ట్ కాకుండా ఒక రేపిస్టును కాపాడింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక రేపిస్టును కాపాడింది. పోలీసు వాళ్ళు ఆ రేపు చేసినంత కూర్చొని మందు తాగింది. పోలీసు వాళ్ళు వాడిని అరెస్ట్ చేయకుండా 45 రోజులు టైం ఇస్తే వాడు కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకున్నాడు. 20 లక్షలు ఖర్చు పెట్టిండు, వచ్చి ఆయనతో 6గురిని ఊచకొత్త కోసిండు. నిన్న ఒక ఆయన రేవంత్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్లో వెనకైన పేపర్ బాయి పేపర్లు ఎత్తుండే గోడల మీద పెయింటింగ్ రాతలు రాస్తుండే రేవంత్ రెడ్డి అని అన్నాడట. అది ఉన్నదే అన్నాడు, నిజమే అన్నాడు. గోడల మీద రాతలు రాస్తోడిన పెయింటర్. అరే నేను ముఖ్యమంత్రిని, నన్ను పెయింటర్ అంటే వాడిని పోలీసు వాళ్ళు పోయి పట్టుకొచ్చి లోపలేసి పరిశ్రమ. మా గీత ఏదో పోస్ట్ పెట్టి గీతమ్మ మీద కూడా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. నల్లబాలు అని పటాన్చెర్లు ఉంటాడు. ఓ చిన్నగా రేవంత్ రెడ్డి తప్పు చేసిండు అని ఒక ట్వీట్ చేస్తే వాడిని పట్టుకపోయి పాపం జైల్లో పెట్టిండ్రు. మరి రేపు చేసిన మాత్రం మందావుతురు పోలీసు వాళ్ళు కూర్చొని. ఇది రేవంత్ పాలన. అంటే మహిళల పట్ల, సైకోల పట్ల ఈ ప్రభుత్వం ఎంత ఉదాసీనంగా ఉందో మనం ఇలా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సెటిల్మెంట్లు పోలీసు వాళ్ళు దేనికి వాడుకుంటున్నారు? ల్యాండ్ సెటిల్మెంట్లు. ఇందాక రాంగ భూపాల్ రెడ్డి అంటుండే మా దగ్గర కూడా నారాయణఖేడ్లో సెటిల్మెంట్లు బాగా అయిపోయినాయి అన్న. ఒకటే పోలీసు వాళ్ళు ఓవుడు మామూలు వసూలు చేసాడట. సెటిల్మెంట్లు పెరిగిపోయినాయి. పోలీస్ వ్యవస్థను రాజకీయ కేంద్రంగా, సెటిల్మెంట్ల అడ్డాగా, ల్యాండ్ డీళ్ల కోసం వాడడం వల్ల ఇలాంటి సైకోలు ఇలా పెట్టేయకపోతా ఉన్నారు. ఇవాళటి వరకు రేవంత్ రెడ్డి ఒక్క మాట మాట్లాడలే ఆ సైకో మీద. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిండు, ఇది అన్యాయం, ఇట్లా ఈ రకంగా ఆడపిల్లల్ని కోడి మెడ కోసినట్టు గొంతు కోసి చంపితే ఇది చాలా బాధకరమైంది అని చెప్పి ఇవాళ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారు. కానీ రేవంత్ రెడ్డికి చీమ గుట్టినట్టు లేదు. అంటే పాలన గాలికి వదిలేసినటువంటి పరిస్థితి. ఇది ఇట్లా ఉన్నది. మొన్న నీళ్లు కావాలి, కరువు వచ్చిందని మేము మాట్లాడినాం. కరువు వచ్చిందా? మీకైతే మంచినీళ్ళే వస్తలేవు, సాగునీళ్ళు ఎక్కడి? మంచినీళ్ళు కూడా రానిస్తలేడు రేవంత్ రెడ్డి. ఆ సంగతి కూడా చెప్తా. కరువు వచ్చిందయా రేవంత్ రెడ్డి, కన్నెపల్లిలో కట్కొత్తు అని మేమన్నాం. కట్కొత్తవయా రేవంత్ రెడ్డి అంటే నీ పీకలొత్తుతా అంటుండు. అంటే అడుగుడు తప్పట. పాపం రిటైర్డ్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మేడిగడ్డ బ్యారేజీ లేకుండా కట్క ఒత్తచ్చు, గోదావరి నీళ్లు ఎత్తచ్చు అని రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తే
ఆయనని చెంచాలు కూడా జైల్లో పెడతా అంటాడు. ఇదా ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని? సరే మేం చెప్తే రాజకీయం అంటివి. మరి ఆయన రిటైర్డ్ ఇంజనీర్, ఏ పార్టీ కాదు, 80 ఏళ్ల వయసు ఉన్నది, కరువు పడ్డది, కష్టం వచ్చింది, మంచినీళ్ళు దొరకటట్లేవు, కట్టుకొత్తవయ్యా రేవంత్ రెడ్డి అంటే నిన్ను చెంచలు కూడా జైల్లో పెడతా అంటాడు. అంటే నేను అందుకే నిన్న ఒక మాట అన్నా. ఒక విలేకరు అడిగిండు, సార్ మరి ఇదంతా సరే గాని కరువు పడ్డది, నీళ్లు లేవు, పొలాలు ఎండిపోతున్నాయి, మంచినీళ్ళు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, పంటలన్నీ పోతున్నాయి సార్, మరి ఎట్లా నువ్వేం చేస్తావు అని అడిగిండు. ఏమున్నది, హరీష్ రావుతో కేసీఆర్నో కోస్తాడట, రక్తం పంటల మీద జల్లితే పంటలు పండుతాయట. నేను అంటున్నా, ఆ సైకో రాజ్ కుమార్ గానికి రేవంత్ గానికి ఏమైనా తేడా ఉన్నదా? ఏమైనా ఉన్నదా? ఆ సైకో గాడు మాట్లాడినట్టే నువ్వు మాట్లాడుతున్నావు, వాడు చంపిండు నువ్వు మాట్లాడుతున్నావు, గంతే తేడా. ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటనా? మొన్న బాల్కా సుమన్ ఏదో మాట్లాడిండు, అగో నువ్వు తప్పు మాట్లాడినావని జైల్లో పెట్టిండ్రు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలన్నా వద్దా? ఈ డీజీపీని అడుగుతున్న శివధర్ రెడ్డి, కాకి బుక్ ఉన్నది, కాకి బుక్ ఉన్నది తెలంగాణలో అన్నావు కదా, మరి నీ కాకి బుక్ కాకెత్తుకపోయిందా? ఎందుకు రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టలేవు అని అడుగుతా ఉన్నా. ఎవరినన్నా కోస్తా రక్తం జల్లుతా అని మాట్లాడితే ఊకుంటారా? నువ్వు మాట్లాడితే నువ్వో నేను ఎవరైనా రేవంత్ రెడ్డి కోస్తాం రక్తం తీస్తాం రేవంత్ రెడ్డి అంటే దెబ్బ మన మీద కేసు పెట్టరా? మరి ఇవాళ రేవంత్ రెడ్డి ఈ రకంగా మాట్లాడితే అన్ని టీవీల్లో లైవ్ వస్తే రాష్ట్ర పోలీసులు ఏమన్నా కళ్ళు మూసుకుంటున్నారా? చట్టం లేదా? హింసను ప్రేరేపించవచ్చా? ఏ వ్యక్తి అయినా సరే హింసను ప్రేరేపిస్తే, క్రిమినల్ మాటలు మాట్లాడితే, తప్పుడు మాటలు మాట్లాడితే కేసులు నమోదు చేయాల్సిందే, ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాల్సిందే. ముఖ్యమంత్రికో న్యాయం, నారాయణ ఖేడ్లోని సామాన్య రైతుకు ఒక న్యాయం ఉండదు. అది ఎవరైనా అందరికీ ఒకే న్యాయం.